నీటి నుంచి పట్టదా నాటి పోట గడప గడప వస్తున్నారు. ఈరోజు చాలా బాధాకరంగా మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అకాల మరణానికి గురైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు. ఆయన ఈరోజు కూడా ప్రజల గుండెల్లో ఆయన మరణించాడు అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఆయన 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి, ఈరోజు ఆంధ్ర తెలంగాణ కావచ్చు, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకే కాకుండా అందరికీ కూడా ఆయన గుండెల్లో చిరస్థాయిగా నిలిపే స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎందుకంటే ఆయన ఆ 6 సంవత్సరాల్లో ప్రజలకు ఏ అవసరం ఉంటుంది, ప్రజలకు ప్రభుత్వం ద్వారా ఎటువంటి సేవలు అందించాలి అని ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు ఈరోజు పలమనేరు పట్టణం నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన బాటలో నడుస్తున్నటువంటి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి 2 అడుగులు వేస్తే మంచి చేయడంలో ఈరోజు 4 అడుగులు ముందుకేసి ప్రజల మనసులను దోచుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంగా మనం చూసాం, ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ఎక్కడా కూడా తండ్రి బాటలో తనయులు నడిచి మరలా ఆ స్థానాన్ని ప్రజల ద్వారా, అంటే ప్రజలు మన్ననలు పొంది ప్రజలు ఆశీర్వదించి వాళ్ళ తండ్రి స్థానంలో బిడ్డను కూర్చోబెట్టడం అంటే అది ఎక్కడా కూడా జరగడం అసాధ్యంగానే ఉంటుంది. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఆ పులి బిడ్డ, ఆ పులి కడుపున పులే పుడతాడనే దానికి మనం అందరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నాం.
ఈరోజు మనం కులం మతం భేదాలు లేకుండా ఆయన పరిపాలనలో ఎవరైతే అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి బాటలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నడుపుతుంటే నిజంగా ఆయన సాధ్వర్యంలో మేమందరం కూడా ఆయన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకి పెద్ద దిక్కువైనటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ జిల్లాని నడిపిస్తుంటే నిజంగా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ ప్రజలు నాకు అండగా ఉన్నందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారితో నేను నడుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని కూడా మరొక్కసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాండి మా రాండా ఇంకా కొంచెమన్నా తీస్తున్నాడు రమ్మని వాళ్ళంతా ఫ్రేమ్లో వచ్చేసాలా